ప్రసాదాన్ని అపవిత్రం చేయడం వెనుక లోతైన కుట్ర దాగి ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. సిబిఐ పర్యవేక్షణలోని సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని ఆయన తెలిపారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని, పామాయిల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి తయారు చేశారని పవన్ స్పష్టం చేశారు. కనీసం 1 లీటర్ పాలు కూడా వాడకుండా నెయ్యిని సృజనాత్మకంగా కల్తీ చేశారని, ఈ కేసులో ఇప్పటికే 36 మందిని సిట్ నిందితులుగా గుర్తించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం తమకు నచ్చిన సంస్థలకు నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు టీటీడీ నిబంధనలను ఎలా మార్చిందో పవన్ వివరించారు. వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారని, డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను ఏడాదికి కుదించారని పవన్ మండిపడ్డారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న కీలక నిబంధనను కూడా తొలగించారని తెలిపారు. ఈ నిబంధనల మార్పు వల్లే 2019 నుంచి 2024 మధ్యకాలంలో దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.